వందనాలు. మరి ముఖ్యంగా అమ్మగారికి అయ్యగారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రభాకరు ఈ ప్రాంతంలోకి రావటం, మరి వచ్చిన తర్వాత కొన్ని దినాలు మరి ఏ మందిరానికి వెళ్ళలేకపోయాను. కానీ దేవుని యొక్క మహాకృప, మరి అయ్యగారితో పాటు మంచి సహవాసంలో ఆ కుటుంబం ఉండటం నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎక్కువ సమయం మరి మనం ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు. మరి ఏమైనప్పటికీ కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుని ముందుకు కొనసాగిపోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి సమయంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రస్తుత దినాల్లో సువార్తను ప్రకటించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇప్పుడే అయ్యగారు కొద్ది విషయాలు మనకు తెలియపరిచారు. మనం ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే సమయం అనేది మానవులమైనటువంటి మనందరికీ కూడా అది ఎదురుపడుతుంది కదండి. మన జీవితంలో పుట్టుక ఎంత ప్రాధాన్యం ఉందో మరణానికి కూడా అంతే ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. నేను మరణించను, ఈ భూలోకంలో నేను జీవిస్తాను అనటానికి ఏ మానవుడికి అవకాశం లేదు కదండి. మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరణం అనేది తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది. దాన్ని దాటిపోవడం ఏ నరునికి కూడా మరి అవకాశం లేదు. కాబట్టి ఈ భూలోకంలో మనం ఈ మరణాన్ని మరి ఇక్కడ మరణించిన తర్వాత, మన చివరి దినాన్ని ఇక్కడ ముగించిన తర్వాత, మన మొదటి దినాన్ని ఎక్కడ మనం ఎదుర్కోవాలి? ఎక్కడ ఎదుర్కోవాలి చెప్పండి? పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందరి కొరకు నిత్యరాజ్యము చేయబడింది. మరి ఎవరు ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారంటే దానికి పరిశుద్ధ గ్రంథం స్పష్టమైనటువంటి మాట తెలిసింది. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆ నిత్యరాజ్యాన్ని యేసయ్య అనుగ్రహించడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చారు. చూడండి, ఈరోజు నేను చెప్తున్నటువంటి మాటలు, యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు? యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే కొన్ని విషయాలు చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము మనం గమనించినట్లే ఇందులో 52 వచనాలు మనకి కనబడతాయి. కానీ 3 విషయాలు మనం ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుని ఆ కృప ఎలా ఉందంటే ఆయన శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చారు. ఎందుకు ఆయన శరీరధారిగా భూలోకానికి రావాల్సి వచ్చింది అని గమనించినట్లయితే, ఆయన ఎందుకు శరీరధారిగా మన మధ్యకు వచ్చారంటే మనందరికీ కూడా దేవుని పిల్లలు అవటానికి ఆయన శరీరధారిగా వచ్చారు. ఎందుకు వచ్చారు ఆయన చెప్పండి? మనందరికీ దేవుని పిల్లలుగా అవటానికి. ఆదిమ పురుషుడైనటువంటి, ఆదిమ మానవుడైనటువంటి, ప్రారంభ మానవుడైనటువంటి ఆదాము చేసినటువంటి ఆ తప్పిదము ద్వారా, దేవుని ఆజ్ఞకు అవిధేయుట అవ్వటం ద్వారా దేవుడి యొక్క మహిమను ఆదాము ఏం చేశాడు? కోల్పోయాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆదిమ ప్రారంభ పురుషుడైనటువంటి, ప్రారంభ నరుడైనటువంటి ఆదాము దేవుని యొక్క మాటకు అవిధేయుడు అవటం చేత దేవుడిచ్చే మహిమను కోల్పోయాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మానవునికి ఒక ప్రభావాన్ని ఇచ్చాడు, ఒక మహిమనిచ్చాడు. దేవునితో ఎంత మాట్లాడే ఆ గొప్ప మహిమను మానవుడు మాత్రమే పొందగలిగాడు. కానీ దేవుని మాటకు అవిధేయుడు అవటం ద్వారా ఆ మహిమను కోల్పోయాడు. మరి మహిమను కోల్పోయినటువంటి మానవుడు తిరిగి మరలా దేవుని సన్నిధికి రావాలంటే ఈ పాపం అనేది ఏం చేస్తుంది? అడ్డుగా వస్తామంది. మీకును నాకును మీ పాపములే అడ్డుగా వచ్చుచున్నది. దేవుని మహిమను పొందాలని మానవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుని దగ్గరికి చేరాలని మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నాడు. ఏది కనిపిస్తే దాన్ని మొక్కటం ప్రారంభించాడు, ఏది కనబడితే దాన్ని అడగడం ప్రారంభించాడు. దేవా నువ్వెక్కడున్నావు? దేవా నాకు కనిపించు, నాకు ప్రత్యక్షమవు, నీ మహిమను నాకు చూపించు అని
దేన్ని పడితే దాన్ని ఆరాధించటం ప్రారంభించాడు మానవుడు. అయితే దేవుని యొక్క ప్రత్యక్షతను ఆయన పొందలేకపోయాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను పొందలేకపోయాడు. కానీ ఈ రాత్రి ప్రకటించబడుతున్నటువంటి ఈ యేసయ్య మనందరికీ కూడా దేవుని కుమారులు అవటానికి ఆయన శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాం. ఆయన తన శరీరుల యొద్దకు వచ్చాడు. ఆయనకు ఉన్నటువంటి స్వకీయులు, తన సొంత జనము ఏం చేశారు? ఆయన్ని అంగీకరించలేదు. యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చినప్పుడు శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టాడట. ఆ సొంత జనమైనటువంటి యోధా జనములో ఆయన జన్మించాడు. యోధా గోత్రంలో జన్మించాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ ఇవ్వటానికి తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చినప్పుడు వారు ఆయన ఏం చేశారట? తిరస్కరించారు. ఆయనను అంగీకరించలేదు. వారు ఎప్పుడు కూడా ఈ వడ్లవాని కుమారుడు, యోసేపు కుమారుడు, మనలో ఒకడు అనుకున్నారు తప్ప మనలను రక్షించటానికి ఆయన శరీరధారిగా ఒక మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడని వారు ఎంత మాత్రం కూడా అంగీకరించలేదు. వారు ఏం చేశారంటే యేసును తిరస్కరించారు. ఆ కింద వచ్చిన చదువుదాం చూడండి. తనను ఎందరూ అంగీకరించిదిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన, దేవునికి స్తోత్రం చెప్దాము గట్టిగా, హల్లెలూయా. ఎవరైతే తన నామమును అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, తన నామమును అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఆయన, అందుకొరకు యేసు ప్రభు వారు శరీరధారిగా రావాల్సి వచ్చింది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, పాపములో ఉన్నటువంటి మానవుడు, దేవుని మహిమను కోల్పోయినటువంటి మానవుడు, తన చేతులతో నిర్మించినటువంటి మానవుడు తిరిగి మరలా తన యొద్దకు రావాలంటే ఆ పాపం అనేది అడ్డుగా రావటం ప్రారంభించింది. దేవుని మహిమను పొందుకోవాలని మానవుడు ఎంత ప్రయత్నించినా దేవుడిని చేరుకోలేకపోయాడు. కాబట్టి కోల్పోయినటువంటి మహిమను మరలా తిరిగి ఆ మానవునికి ఇవ్వటానికి, తన కుమారులుగా స్వీకరించటానికి దేవుడు తన కుమారుణ్ణి శరీరధారిగా భూమి మీదకి పంపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఈ 2024వ సంవత్సరంలో మరి నేను, నా సహోదరులు ఇద్దరు, సుధాకరు, దివాకరు, ప్రభాకరు, మేము మాత్రమే కాకుండా మాతో పాటు కొంతమంది సహోదరులు ఈ పరిచర్యలో నిలబడ్డారు. మనము ఈ లోకంలో నివసిస్తూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. కానీ మన జీవితానికి ఒక అర్థం ఉండాలంటే క్రీస్తును అనేక ప్రాంతాల్లో ప్రకటించాలనే మంచి ఉద్దేశంతో మేము బయలుదేరాం. ఈరోజు మా మధ్యకి ఇలా కొంతమంది యవనస్తులు మేమందరం కలిసి దేవుని యొక్క సువార్తను అనేక ప్రాంతాలలో ప్రకటించాలనే మంచి ఉద్దేశంతో మేము బయలుదేరి ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నాం. దాని నిమిత్తం మరి ముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సువార్త అనేది ఇతరుల కంటే కూడా సంఘానికి మరి ఎక్కువగా అవసరమై ఉన్నది. అర్థమవుతుందన్న మాటలు? ఇతరుల కంటే, బయటి వారి కంటే సంఘానికి సువార్త చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని పర్యాయ ప్రాంతాల్లో, కొన్ని పరిస్థితుల్లో సంఘాన్ని అపవాది ఏం చేస్తాడంటే పాడు చేస్తూ ఉన్నాడు. అపవాది సంఘాన్ని పాడు చేస్తాం. విశ్వాసములో వారు స్థిరులుగా ఉండకుండా, విశ్వాసములో వారు నిలకడగా ఉండకుండా అనేకమైనటువంటి ఆ మాటలు ఆ విశ్వాస జీవితంలో వినిపించి వారిని దేవుని యొద్ద నుంచి వారిని దూరంగా చేసే పరిస్థితులు అనేకమైన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా గమనించండి, అనేక మంది దేవుని ప్రకటించే సేవకులు విశ్వాసములో నుంచి వైదొలికి పోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు ఇంకనూ యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించకపోవడమే కారణం. చాలామంది భక్తి అంటే ఆదివారం మందిరానికి వెళ్ళటం, దేవుని సన్నిధిలో ఉండటం, లేకపోతే వారు ఉపవాసాలు చేయటం, కన్నీరు కార్చటం, ఇవన్నీ మంచిదే. కానీ యేసు ప్రభుని తమ సొంత రక్షకుడని వారి హృదయాల్లో గ్రహించకపోతే వాక్యం ఏం చెప్తుంది? ఎందరైతే తనను అంగీకరిస్తారో, తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని కుమారులు అవ్వటానికి దేవుడు అధికారము అనుగ్రహించాడు. ఈ దేవుని కుమారుడను, దేవుని బిడ్డను అన్న విషయాన్ని మర్చిపోయి వారు లోకముతో మమేకమై ఈ విశ్వాస జీవితానికి వారు
వేరైపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము బహు సమీపంలో ఉన్నాం. దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. సంగమా మేలుకో, సంగమా సిద్ధపడు, నీ క్రియలు మంచిగా చేయి, దేవునికి నువ్వు నమ్మకంగా విశ్వాసంగా జీవించు అని దేవుడు తన సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుని సంఘానికి మనం రావాలి? ఎందుకు దేవుని సంఘానికి మనము కనెక్ట్ అయి ఉండాలి అంటే, ప్రియులారా, ఈ చివరి దినాల్లో దేవుని సంఘం ఏం చేయబడుతుందట? ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే గుంపులో నీవు ఉండాలి అంటే దేవుని నీ స్వరక్షకునిగా, యేసు ప్రభువుని నీ స్వరక్షకునిగా అంగీకరించి తన నామమందు నీవు విశ్వసించి ఆయన సంఘముతో నువ్వు కట్టుబడి ఉంటేనే, ఆ సంఘములో నువ్వు ఉంటేనే ఆ పరలోక రాజ్యానికి నువ్వేం చేయబడతావు? చేర్చబడతావు. నీ యొక్క తుది శ్వాస ఈ భూలోకములో నువ్వు విడిచిన తరువాత పరలోకములో నీవు మరలా కన్ను తెరవాలంటే ఆయన నామమందు నువ్వేం చేయాలి? విశ్వసించాలి. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు చెప్పండి? మనలందరినీ కూడా కుమారులను చేయడానికి కదండి. మనలందరినీ ఆయన కుమారులు కుమార్తెలుగా చేయటానికి ఆయన శరీరధారిగా వచ్చారు. రెండవది గమనించినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క ప్రత్యక్షతను బయలుపరచటానికి ఆయన శరీరధారిగా వచ్చారు. ఎందుకు వచ్చారు యేసు ప్రభు వారు? దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ. మానవునికి దేవుని యొక్క మహిమను చూడాలనే ఆశ ఉంది. మోషే ఎంతో ప్రయత్నించాడు కదా, దేవుని చూడాలి, దేవుడు ఎలా ఉంటాడో చూడాలి, దేవుడు ఎలాగా ఆయన మహిమను ఎలా ఉంటుందో, ఆయన స్వరూపం ఎలా ఉంటుందో, ఆయనతో నేను మాట్లాడాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా మోషేకు కూడా దర్శనం అనేది కలగలేదు. ఆయన చూడలేకపోయాడు. ఎందుకంటే ఆ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు ఆయన అమరత్వము కలిగిన వాడే ఉన్నాడు. మనుషులలో ఎన్నడూ ఎప్పుడు ఆయన్ని చూడలేదు. మనుషుడు చూడలేనటువంటి మహిమతో ఆయన మాత్రమే ఉన్నాడు. అటువంటి వెలుగులు ఆయన నివసిస్తున్నాడు. కాబట్టి దేవుని నేను చూడాలి. ఆయన ప్రత్యక్షతను మనం అనుభవించాలి. ఆయన ప్రత్యక్షతను మనం పొందాలి అంటే యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనం చూడగలం. దేవునికి స్తోత్రం చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాయి మీ అందరికీ? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడిని మనం డైరెక్ట్గా చూస్తే ఏమవుతుంది? మన కంటి రెటీనా దెబ్బతింటది. మన కంటి యొక్క చూపు మనం కోల్పోతాం. అదే ఒక నల్లని అద్దాలు ఉన్నాయనుకోండి, నల్లని కళ్ళద్దాలు ఉన్నాయనుకోండి, అవి పెట్టుకుని చూస్తే సూర్యుడు మనకి ఏం కనబడతాడు? కొంచెం స్పష్టంగా, అంత క్లియర్గా కనబడకపోయినా ఒక చుక్కలాగైనా. ఇదే విధంగా దేవుని మహిమను మానవుడు పొందాలి అంటే నీకు నాకు మధ్య ఆయన అప్పుడే నువ్వు దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుక. యోహాను సువార్త 1:18 ఒకసారి గమనిద్దాం. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. దేవుని యొక్క కుమారుడే తండ్రి ఇలా ఉంటాడు, ఆయన ప్రేమ ఇలాంటిది, ఆయన గొప్పతనం ఇలాంటిది. మనుషుని మీద తన చేతులతో నిర్మించిన మానవుని మీద దేవుని యొక్క ప్రణాళిక ఇటువంటిది. దేవుడు ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను తెలియపరచడానికే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఆయన భూలోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన లేకుండా, యేసు ప్రభువు లేకుండా, యేసు ప్రభువుని విశ్వసించకుండా, ఆయన నామమందు నమ్మకుండా, ఆయనతో నువ్వు ఏకీభవించకుండా దేవుని నువ్వు డైరెక్ట్గా సమీపించాలంటే అది నీ వల్ల నా వల్ల ఎంత మాత్రం కూడా. ఎంతోమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, దేవుని యొక్క మహిమను చూడాలని ఎంతోమంది కుటుంబాలను విడిచి, లోకమును విడిచి, మరి బంధువర్గాన్ని విడిచి, తమకున్న ఆస్తిపాస్తులు విడిచి, ఎవరూ లేనటువంటి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి దేవుని మహిమను నేను పొందాలి, ఆయన ప్రత్యక్షతను నేను చూడాలి, ఆయన ఎలా ఉంటాడో నేను తెలుసుకోవాలని రకరకాలైనటువంటి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు. కోట్ల ఆస్తి కలిగినటువంటి వారు, లోకములు అన్నీ అనుభవించినటువంటి వారు మీరేం చేస్తున్నారో తెలుసా? లోకము శాశ్వతం కాదు, ఈ లోకములో ఉపయోగం లేదు,
లోకముతో ఉపయోగం, నేను దేవుని ప్రత్యక్షతను చూడాలని వీటన్నిటిని విడిచిపెట్టి ఏకాంతముగా కొండల్లో, గుహల్లో, రాళ్లల్లో, రప్పల్లో అక్కడ ఎదురు చూస్తూ దేవుని ప్రత్యక్షతను పొందాలని వారు చేయనటువంటి కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం. తన నామముందు ఎందరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా ఆయన ప్రత్యక్షపరచబడతారు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్య నామమును మహిమపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని తెలుసుకోవాలని ఆశపడుతున్నావేమో. ఈ యొక్క రాత్రికాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటను గమనించండి. దేవుని పొందాలి, దేవుని మహిమను నేను అనుభవించాలి, దేవుని ప్రత్యక్షతను నేను చూడాలి. ఆ ఆశ ఈ రాత్రి నీ హృదయంలో ఉంటే ఇక్కడ ప్రకటించబడుతున్నటువంటి యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించు. నువ్వు కొండంత ధైర్యాన్ని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్న బిడ్డలు, నీ గర్భాన పుట్టినటువంటి బిడ్డలు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అంతే ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తూ, నీవు నా బిడ్డవి, నీవు నా కుమారుడివి, నీ పట్ల నాకు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా తెలుసా? యేసుక్రీస్తు ద్వారా. ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని మనందరి కొరకు ఆయన ఏం చేశారట? అనుగ్రహించారు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. యేసుక్రీస్తు ద్వారా నువ్వు పుట్టగలిగితే, యేసుక్రీస్తు ద్వారా ఆయనను నువ్వు అంగీకరించగలిగితే నిత్య జీవాన్ని నీకు ఆయన కానుకగా ఇచ్చాడు. అదే ఆయన ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు యేసు ప్రభువును అంగీకరించకుండా, ఈ లోకంలో యేసు ప్రభువుని నువ్వు తెలుసుకోకుండా, నీ నోటితో ఆయన ప్రభువు అని ఒప్పుకోకుండా ఈ లోకాన్ని నువ్వు వెళ్ళిపోతే నువ్వు నిత్యరాజ్యాన్ని మాత్రం కూడా స్వతంత్రించుకోలేవు. కాబట్టి ప్రియమైనటువంటి దైవ జనమ గమనించండి, గమనించండి. యేసు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా మీరు దేవుని పిల్లలుగా తీర్చిదిద్దబడతారు. తర్వాత రెండవది, ఆయన ప్రత్యక్షతను మీరు ఏం చేస్తారు? చూస్తారు, అనుభవిస్తారు. దేవుని ప్రత్యక్షతను మనం అనుభవించాలంటే యేసు ప్రభువుని మనం స్వీకరించాలి. మూడవదిగా, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే లోక పాపములను మోసుకొని పోవటానికి. చూడండి, అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఈ వాక్య భాగాన్ని చదివాం. యోహాను దగ్గరికి యేసు ప్రభు వారు వస్తా ఉన్నారు. అప్పుడు యోహాను గారు పలుకుతున్న మాటలు ఏంటంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అనాది కాలంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక నిబంధన ప్రకారం మోషే ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రత్యక్ష గుడారంలో ఏడాదికి ఒక్క మారే ఆ ప్రధాన యాజకుడు ఆ నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను పట్టుకుని ఆ బలిపీఠము దగ్గరికి వెళ్ళేవారు. ఎవరు పడితే వారు వెళ్ళటానికి అవకాశం లేదు. యాజకుడు మాత్రమే, అది కూడా యాజక క్రమము చొప్పున ఆ ప్రధాన యాజకుడు ఒక్కరు మాత్రమే ఏడాదికి ఒక్క మారే ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆ యొక్క నిర్దోషమైన రక్తాన్ని అక్కడ అర్పించి రావాలి. ఇటువంటి క్రమం జరుగుతున్న సమయంలో ఆ అనేకమైనటువంటి నిర్దోషమైనటువంటి గొర్రెలు ఆ లేవి కాండం 16వ అధ్యాయంలో ఆ లేవి క్రమం అంతా మనం చదివినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మనుష్యుడు చేసే ప్రయత్నం ఏంటంటే తన పాపము నుంచి తనకు విముక్తికి రావాలి. నేను నిర్దోషిగా ఉండాలి, నేను పవిత్రుడిగా ఉండాలి, దేవుని ప్రత్యక్షతను నేను పొందుకోవాలి, దేవునితో ఆ మహిమను నేను అనుభవించాలని మనిషి అనేక పర్యాయాలు ప్రయత్నిస్తూ ఉన్నాడు. నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల యొక్క ఆ రక్తాన్ని ఆ బలిపీఠం మీద ఒలికిస్తున్నాడు, కానీ మానవుడు ఏమాత్రం కూడా ఆ ప్రత్యక్షతను అనుభవించలేకపోతున్నాడు. 2 గొర్రెలు తీసుకుని ఆ గొర్రె పిల్లలను తీసుకుని ఆ సర్వ సమాజం యొక్క పాపాన్నంతటిని కూడా ఒక గొర్రె పిల్ల మీద తమ పాపాన్ని వదిలిపెట్టి ఆ గొర్రె పిల్లను అరణ్యంలో తీసుకెళ్లి విడిచిపెట్టేవారట. ఇంకొక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద ఒలికించేవారట. ఈ వెళ్ళిపోయినటువంటి గొర్రె పిల్ల ఆ పాపాలని మోసుకుని పోతూ ఉండేది, కానీ ఆ గొర్రె పిల్ల మీద ఆ పాపాలు ఎంతసేపు ఉంటాయి? దాని ద్వారా ఏమైనా విముక్తి ఉంటుందా? చూడండి, చాలామంది పాపం చేయటం,
మా ఊర్లో చాలా పెద్ద నది ఒకటి ఉంది. ఆ నదిలోనికి వెళ్ళి స్నానం చేయటం, బయటకు వచ్చిన తర్వాత నా పాపం పోయింది. ఇది ఏమనుకుంటా చెప్పండి? ఇదేంటి? మా ఊరిలో ఒక తెలివైనటువంటి యజమాని ఒకడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అనుకున్నారు? చక్కగా స్థలం కొన్నాడు. మంచిగా స్థలం కొని ఎక్కడైతే బోరు వేయాలో అదే ప్రాంతంలో బోరు వేశాడు. 100 అడుగులు బోరు వేశాడు. బోరు వేసిన తర్వాత బోరు బిగించి నీళ్లు కొడుతుంటే మురికి నీళ్లు, ఉప్పు నీళ్లు రావడం ప్రారంభించాయి. ఏం చేశాడు అనుకున్నారు ఈయన? వెంటనే సెంటర్కి వెళ్ళి, హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఓ పచ్చని రంగు తీసుకొచ్చి మరలా పెయింట్ వేసి మళ్ళీ కొట్టాడు. ఏమొస్తాయి చెప్పండి? ఏ నీళ్ళు వస్తాయి? ఎందుకు వస్తాయి? పెయింట్ వేసాడు కదా. ఏ నీళ్ళు వస్తాయి? మంచి నీళ్ళు రావు. ఎందుకంటే వేయాల్సింది పెయింట్ కాదు, నువ్వు వేసినటువంటి ఆ బోరు యొక్క స్థానాన్ని వేయాలి, మార్చాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసినటువంటి నీతి కార్యాలు కానీ, ధర్మ కార్యాలు కానీ, మరి ఏ ఇతర కార్యముల ద్వారా నీవు నేను రక్షింపబడము కానీ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనము రక్షణ పొందగలం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గొర్రె పిల్ల వధింపబడిన మానవునికి రక్షణ అనేది కలగలేదు, కానీ లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. పేతురు భక్తుడు అంటాడు కదా, మీరు మీ పితృపారంపర్యము ద్వారా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. ఎలాంటి చేత మీరు విమోచించబడ్డారంటే, నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల యొక్క క్రీస్తు రక్తము చేత మీరు ఏం చేయబడ్డారో విమోచించబడ్డారు. ఈరోజు మానవునికి పాపము నుండి విడుదల కావాలి అంటే అది ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుని బిడ్డలారా, సమయం లేదు, దయతో అర్థం చేసుకోండి. ప్రభువైన యేసు క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, అనాథులుగా ఉన్నట్టు మనల్ని తన పిల్లలుగా చేయడానికి. లోకంలో అనాథులు అంటే వేరేగా తప్పుగా అర్థం చేసుకోకండి. మనము ఆత్మీయముగా గొర్రె వలె మనమందరము త్రోవ తప్పిన వారముగా ఉన్నాం. ఆత్మీయమైనటువంటి స్థితిలో మనమందరూ త్రోవ తప్పినటువంటి స్థితిలో ఉన్న మనలను తన పిల్లలుగా తీసుకొచ్చి చేర్చుకున్నాడు. చూడండి, గొర్రె బయట ఆ పశువులు ఆ కంచెకు అటువైపు ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేస్తుంది? వాటి పరిస్థితి ఏంటి చెప్పండి? మృగాలు వచ్చి, లేకపోతే ఏదైనా పులులు అలాంటివి వచ్చి వాటికి ఏం చేస్తాయి? హాని కలిగిస్తాయి. అదే కంచె లోపలుంటే అవి క్షేమంగా. ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము క్రమము తప్పి తిరుగుతున్నటువంటి మనల్ని తన పిల్లలుగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి పిల్లలుగా ఆయన్ని మనలందరినీ కూడా స్వీకరించారు. రెండవది, ఆయన ప్రత్యక్షతను మనకే బయలుపరిచారు. కేవలం యేసు ప్రభు ద్వారా. నిజమే, తండ్రి నా కొరకు ఉన్నాడు, ఆ తండ్రి నన్ను చూస్తూ ఉన్నాడు, నాకు మేలు చేస్తున్నాడు అని ఆయన మహిమను, ఆయన ప్రత్యక్షతను యేసు ప్రభు ద్వారానే మనం చూడగలుగుతున్నాం. మూడవది, మన యొక్క పాపములను విమోచించటానికి ఆయన శరీరధారిగా వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఇక్కడ ప్రకటించబడుతున్నటువంటి యేసయ్య మీ జీవితాలలో కూడా ఆయన పిల్లలుగా ఉండాలనే ఆశ, ఆయన ప్రత్యక్షతను చూడాలనే కోరిక, నా యొక్క పాపమును నేను విమోచించబడి పరిశుద్ధుడిగా ఉండాలి అనే ఆలోచన నీ జీవితంలో ఉన్నట్లయితే, నీవు ఉన్న చోటనే, నువ్వు ఈ గదిలో మరి ఏ ప్రాంతంలో ఉన్నా నీ కుడి చెయ్యి ఎత్తిని చూపిస్తే నీ కొరకు దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. నువ్వు బయటికి రావక్కర్లేదు, లేకపోతే నీ పేరు చెప్పక్కర్లేదు, నువ్వేం చేయగలదు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి